అసలు మన టీమిండియాకి ఏమైంది? ఐర్లాండ్తో సిరీస్లో వైట్ వాష్ అయ్యారు. ఇప్పుడు ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లో చూసుకుంటే ఘోరంగా పెర్ఫామ్ చేస్తున్నారు. పర్టికులర్గా నిన్న జరిగిన T20 మ్యాచ్లు చూసుకుంటే మన వాళ్ళు అతిపెద్ద పరాజయాన్ని మూట కట్టుకున్నారు. 125 రన్స్ డిఫరెన్స్తో ఓడిపోయారు. సో కాస్త ఫైట్ ఇచ్చి నార్మల్గా మ్యాచ్ ఓడిపోతే ఎవరు కూడా పెద్దగా పట్టించుకోం. అంటే ఆబ్వియస్లీ మనకి బయలాటరల్ సిరీస్లు గెలిచేదానికంటే వరల్డ్ కప్స్ గెలవడమే చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడైతే అసలు పోరాట పట్యం అనేది చూపించకుండా ఎంత దారుణంగా ఓడిపోతారో అప్పుడైతే మనం ఖచ్చితంగా మన లోపాల గురించి మాట్లాడుకోవాలి. పైగా మన టీం చూసుకుంటే ఇప్పుడు వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది. సో దీంతో డెఫినెట్లీ మన టీమిండియాలో సంథింగ్ ఈజ్ రాంగ్. అయితే మనకి తెర వెనకాల డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరుగుతుందో తెలియదు. దీంతో వాటి గురించి డిస్కస్ చేసుకోవడంలో పెద్దగా యూజ్ ఏమి ఉండదు. బట్ ఆన్ ది ఫీల్డ్ చూసుకుంటే మాత్రం మన టీమిండియాలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మన వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ చూసుకుంటే ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ క్రియేట్ అయింది. అట్ ది సేమ్ టైం బౌలింగ్లో చూసుకున్న చాలా పూర్గా పెర్ఫామ్ చేస్తున్నారు. సో నార్మల్గా మనకి పైకి కనిపించే లోపాలు ఏంటంటే పూర్ టీమ్ సెలెక్షన్, అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో మిస్టేక్స్ చేయడం, అట్ ది సేమ్ టైం కండిషన్స్ని సరిగ్గా రీడ్ చేయలేకపోవడం, అలాగే పూర్ ఫీల్డింగ్ లాంటివి మనందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఈవెన్ మన టీం యొక్క బ్యాటింగ్ లైనప్లో చూసుకున్న చాలామంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. అండ్ దీన్ని కూడా చాలామంది కొంతవరకు ప్రాబ్లమ్గా కన్సిడర్ చేస్తున్నారు. బట్ ఎనీహౌ ఇవన్నీ కాదు, మన టీమిండియాలో కనిపించిన లోపాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా మన టీమిండియా చివరిగడిన 25 మ్యాచ్లో చూసుకుంటే 16 మ్యాచ్లో గెలిచారు, 7 మ్యాచ్లు ఓడిపోయారు, మరో 2 మ్యాచ్లో ఫలితం రాలేదు. అయితే ఈ స్టాట్స్ను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తుంది. అదేంటంటే మన టీమిండియా ఓడిపోయిన 7 మ్యాచ్లో 6 సార్లు చేజింగ్ చేస్తూ ఓడిపోయారు, ఒక్కసారి మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయారు. విచ్ మీన్స్ మన టీమిండియాకు టార్గెట్స్ని చేసే విషయంలో ఇబ్బంది అయితే కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇబ్బంది కాదు, ఒక ప్యాటర్న్ క్రియేట్ అయిపోయింది. చాలా అంటే చాలా పూర్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో మన టీమిండియా గత 25 T20 మ్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు విన్ పర్సెంటేజ్ 90 కంటే ఎక్కువ ఉంది. బట్ సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు చూసుకుంటే ఆ విన్ పర్సెంటేజ్ బిలో 50 ఉంది. ఇన్ఫ్యాక్ట్ అరౌండ్ 40% మాత్రమే కనిపిస్తుంది. అయితే మన వాళ్ళు చేస్తూ ఓడిపోయిన 6 మ్యాచ్లు చూసుకుంటే ఒక సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది. అదేంటంటే ఎర్లీగా వికెట్లు కోల్పోవడం. సో ఒకసారి మనం 6 పరాజయాల్లో మన టీమిండియా యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎర్లీగా వికెట్లు కోల్పోయారు. అంటే పవర్ ప్లేలో అట్లీస్ట్ 2 or 3 వికెట్స్ కోల్పోయారు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే మన టీమిండియా ఏ మ్యాచ్లు కూడా రికవర్ అవ్వలేదు. మెయిన్లీ ఆ ఓడిపోయిన మార్జిన్స్ చూడండి. ఇంగ్లాండ్ టీం మీద రీసెంట్గా 125 రన్స్ తేడాతో ఓడిపోయారు. అండ్ అంత ముందు చూసుకుంటే ఐర్లాండ్ టీంతో ఫస్ట్ T20 మ్యాచ్ 34 పరుగుల తేడాతో ఓడిపోయారు. ఇక T20 వరల్డ్ కప్లో చూసుకుంటే సూపర్ స్టేజ్లో సౌత్ ఆఫ్రికా మీద మ్యాచ్ ఓడిపోయారు. అది కూడా చేజింగ్ చేస్తున్నప్పుడు ఆల్అౌట్ అయిపోయి 76 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయారు. ఇక వరల్డ్ కప్కి ముందు న్యూజిలాండ్ టీంతో జరిగిన 4వ T20 మ్యాచ్, ఈ మ్యాచ్లో కూడా మన టీమిండియా చేజింగ్ చేస్తూ ఆల్అౌట్ అయిపోయింది, 50 పరుగుల తేడాతో ఓడిపోయారు. అలాగే అంతకుముందు డిసెంబర్లో సౌత్ ఆఫ్రికాతో T20 సిరీస్లో చూసుకుంటే సేమ్ స్టోరీ, చేజింగ్ చేస్తూ మరోసారి ఆల్అౌట్ అయిపోయారు, 51 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయారు. సో విధంగా మన టీమిండియా టార్గెట్ను చేజింగ్ చేస్తూ ఓడిపోయిన 6 మ్యాచ్లు చూసుకుంటే 5 సార్లు ఆల్అౌట్ అయిపోయారు. ఒక్కసారి మాత్రమే ఆల్అౌట్ అవ్వకుండా 20 ఓవర్స్ వరకు ఆడగలిగారు. అది కూడా ఐర్లాండ్ టీంతో సెకండ్ T20 మ్యాచ్. సో క్లియర్లీ దీన్ని బట్టి మనం అయితే ఒకటి అర్థం చేసుకోవచ్చు, టార్గెట్ కాస్త పెద్దగా ఉండి మన టీమిండియా పవర్లో ఎక్కువ వికెట్లు కోల్పోతే ఆ తర్వాత కంబ్యాక్ ఇవ్వలేకపోతున్నారు. మెయిన్లీ ఆ 20 ఓవర్స్ కూడా కంప్లీట్గా బ్యాటింగ్ ఆల్అౌట్ అవుతున్నారు. అదే మన వాళ్ళు చేజింగ్ చేస్తూ గెలిచిన మ్యాచ్లు చూసుకుంటే టాప్ ఆర్డర్ నుంచి ఎవరొకరు మంచిగా ఆడారు. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఓపెనర్స్లో ఎవరొకరు మంచిగా పెర్ఫామ్ చేశారు. అప్పుడు మాత్రమే మన టీమిండియా చేజింగ్ చేయగలిగింది, అది కూడా ఒక మోడరేట్ టార్గెట్ అయితేనే. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ T20 వరల్డ్ కప్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మన వాళ్ళు చేసినప్పుడు ఒక ఓపెనర్ మంచిగా పెర్ఫామ్ చేశాడు, సంజు శాంసన్ మైండ్ బ్లోయింగ్ నాక్ కొట్టాడు. అందుకే మన టీమిండియా టార్గెట్ను సక్సెస్ఫుల్గా కొట్టగలిగింది. అదే ఎప్పుడైతే ఓపెనర్స్ ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోయి అలాగే తర్వాత మరో వికెట్ పడిపోతే మన టీమిండియా కోలుకోలేకపోతుంది. మన వాళ్ళు చేజింగ్ చేస్తూ ఓడిపోయిన 6 మ్యాచ్లు చూసుకుంటే ఆల్మోస్ట్ పవర్ ప్లేలో ప్రతి మ్యాచ్లో కూడా 3 కంటే ఎక్కువ వికెట్లు కోల్పోయాం మనం. సో అప్పుడు చూసుకుంటే మన టీమిండియాకు ఈ చేజింగ్ ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే అప్పట్లో మనకి ఒక చేజ్ మాస్టర్ ఉండేవాడు, ఎంత కష్టం వచ్చినా సరే వెంటనే ఆదుకునేవాడు. ఒకవేళ మన టీమిండియా ఎర్లీగా వికెట్లు కోల్పోతే అతను ఇన్నింగ్స్ని యాంకర్ చేసేవాడు, చివరిలో యాక్సలరేట్ చేసి మ్యాచ్ని గెలిపించేవాడు. సో ఆ ప్లేయర్ ఎవరో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా, అందరూ కూడా గోట్ అని పిలుస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ తనని ఎందుకు చేజ్ మాస్టర్ అంటారు మీకు ఒక స్టాట్ చెప్తా చూడండి. విరాట్ కోహ్లీ తన కెరీర్లో ఆడిన మ్యాచ్లో చూసుకుంటే 53 సార్లు మన టీమిండియా సెకండ్ బ్యాటింగ్ చేసింది. అంటే విరాట్ కోహ్లీ ప్లేయింగ్లో ఉన్నప్పుడు మన వాళ్ళు 53 మ్యాచ్లో చేజింగ్ చేశారు. అండ్ 53 మ్యాచ్లో మన వాళ్ళ రికార్డ్ ఎలా ఉందో తెలుసా? 39 మ్యాచ్లో గెలిచారు, 14 మ్యాచ్లో మాత్రం ఓడిపోయారు. విచ్ మీన్స్ ఆ విన్ పర్సెంటేజ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో క్లియర్లీ ప్రజెంట్ మన టీమిండియా చేజింగ్ చేస్తున్నప్పుడు ఒక క్లచ్ ప్లేయర్ని అయితే మిస్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మన టీమిండియా ఓడిపోయిన 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు. అంటే ఐర్లాండ్ సిరీస్లో చూసుకుంటే 2 మ్యాచ్లో చేజింగ్ చేశారు. అండ్ ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే ఒక మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయారు, వేరే మ్యాచ్ చూసుకుంటే చేస్తూ ఓడిపోయారు. విచ్ మీన్స్ మన వాళ్ళు ఓడిపోయిన ప్రీవియస్ 4 మ్యాచ్లో 3 సార్లు చేజింగ్ చేస్తూ ఓడిపోయారు. అండ్ ఈ 3 మ్యాచ్లు కూడా సేమ్ ప్యాటర్న్, మన వాళ్ళు ఎర్లీగా వికెట్లు కోల్పోయారు, పవర్ ప్లేలో అట్లీస్ట్ 3 వికెట్లు పడ్డాయి. అయితే ఇక్కడ చాలామంది మనకి యాంకర్ ఇన్నింగ్స్ ఆడగలిగే బ్యాట్స్మెన్ లేరని చెప్పి అనొచ్చు, అండ్ అది నిజమే. బట్ ఇక్కడ యాంకర్ ఇన్నింగ్స్ అంటే డెఫినేషన్ చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక బ్యాట్స్మెన్ తన ఇన్నింగ్స్ను స్లోగా స్టార్ట్ చేసి స్లోగా రన్ చేస్తే అది యాంకర్ ఇన్నింగ్స్ అవ్వదు, స్ట్రగ్లింగ్ ఇన్నింగ్స్ అవుద్ది.
అదే ఒక బ్యాట్స్మెన్ ఎల్లు కొలాప్స్ తర్వాత కాస్త స్లోగా బ్యాటింగ్ ఆడి క్రీజ్లో దొక్కున్న తర్వాత యాక్సలరేట్ చేస్తే దాన్ని యాంకర్ ఇన్నింగ్స్ అంటారు. ఇంకా మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే స్ట్రైక్ రేట్ టైమ్స్లో మాట్లాడాలి. అంటే ఒక బ్యాట్స్మెన్ 100 లేదా 120 స్ట్రైక్ రేట్తో తన ఇన్నింగ్స్ మొదలుపెట్టి అదే స్ట్రైక్ రేట్ రన్ చేస్తే అది యాంకర్ ఇన్నింగ్స్ అవ్వదు. ఇన్ఫాక్ట్ ఒక స్ట్రగ్లింగ్ నాక్ అంటారు దాన్ని. బట్ అలా కాకుండా ఒక బ్యాట్స్మెన్ 100-120 స్ట్రైక్ రేట్తో స్టార్ట్ చేసి 140-150 స్ట్రైక్ రేట్ రన్ చేస్తే అది అసలైన యాంకర్ ఇన్నింగ్స్ అవుతుంది. సో నిజానికి ఒక టీం ఎర్లీగా వికెట్లు కోల్పోయినప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఒక ఎండ్లో నిలబడి తన వికెట్ని కాపాడుకుంటూ బ్యాటింగ్ చేయొచ్చు. బట్ స్కిల్ ఏంటంటే ఆ ఇన్నింగ్స్ని ఒక మ్యాచ్ వినింగ్ నాక్లా కన్వర్ట్ చేయగలగాలి. అంటే టువర్డ్స్ ఎండ్ వచ్చినప్పటికి ఇన్నింగ్స్ని యాక్సలరేట్ చేసి విజయాన్ని అందించగలగాలి. అప్పుడే ఆ ప్లేయర్ ఒక స్పెషల్ ప్లేయర్ అవుతాడు, చేజ్ మాస్టర్ అవుతాడు. బట్ అలా కాకుండా ఒక బ్యాట్స్మెన్ స్లోగా స్టార్ట్ చేసి తన ఇన్నింగ్స్ని స్లోగా ఎండ్ చేస్తే అది యాంకర్ ఇన్నింగ్స్ అవ్వదు, స్ట్రగ్లింగ్ ఇన్నింగ్స్ అవుద్ది. సో మనకైతే గతంలో దీన్ని విరాట్ కోహ్లీ అద్భుతంగా చేశాడు. అంటే తన బ్యాటింగ్ని స్లోగానే స్టార్ట్ చేసినప్పటికీ టువర్డ్స్ ఎండ్ యాక్సలరేట్ చేసేవాడు, మ్యాచ్లు గెలిపించేవాడు. అందుకే అతను కింగ్ అయ్యాడు, గోట్ అయ్యాడు, ఒక చేజ్ మాస్టర్ అయ్యాడు. బట్ ఇప్పుడు చూసుకుంటే మన టీమిండియాకు అలాంటి ప్లేయర్ కరువు అయిపోయాడు. ఆ ఏషియా కప్ ఫైనల్లో తిలక్ వర్మ కొట్టినప్పుడు విరాట్ కోహ్లీకి రీప్లేస్మెంట్ దొరికాడని చెప్పి సంబరపడ్డాం. బట్ తిలక్ వర్మ దాన్ని మెయింటైన్ చేయలేకపోయాడు. ఆ తర్వాత చూసుకుంటే అలాంటి ఇన్నింగ్స్ ఇంకొకటి కూడా ఆడలేకపోయాడు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే ఆ యాక్సలరేషన్ అతను కుదరట్లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్తో మనం ఆడిన సెకండ్ T20 మ్యాచ్. ఆ మ్యాచ్లో తిలక్ వర్మ 50 కొట్టాడు, బట్ గేమ్ని ఫినిష్ చేయలేకపోయాడు. ఎట్ ది సేమ్ టైం అతని ప్రీవియస్ నాక్స్ చూసుకున్న కొన్ని సందర్భాలు ఇలాంటిదే కనిపించింది. ఇన్ఫాక్ట్ అతను రీసెంట్గా ఇండియా టీం తరపున ట్రై సిరీస్లో అన్నప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. ఆ వన్డే ఫార్మాట్లో కూడా స్లోగా బ్యాటింగ్ చేసి తన ఇన్నింగ్స్ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేశాడు, బట్ లేటర్ దాన్ని యాక్సలరేట్ చేయలేకపోయాడు. ఎట్ ది సేమ్ టైం ఈ చేజింగ్ మ్యాచెస్లో చూసుకుంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ యొక్క గేమ్ అవేర్నెస్ చాలా అంటే చాలా పూర్గుందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం రీసెంట్ మ్యాచెస్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ని తీసుకోవచ్చు. అంటే ఇంగ్లాండ్ టీంతో జరిగిన ఆ సెకండ్ T20 మ్యాచ్ని తీసుకోండి. ఆ మ్యాచ్లో మన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, ఇషాన్ కిషన్ ఎప్పుడు బ్యాటింగ్ వచ్చాడు, మన టీమిండియాకు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 50 పరుగులు వచ్చిన తర్వాత అతనైతే 1 డౌన్లో బ్యాటింగ్ వచ్చాడు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే అతను ఫ్రీగా అగ్రెసివ్ గేమ్ ఆడుండొచ్చు. అంటే మన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది, ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది, అట్ ది సేమ్ టైం చేతిలో వికెట్లు ఉన్నాయి. దీంతో ఇషాన్ కిషన్ తన నార్మల్ గేమ్ ఆడితే సరిపోద్ది. కానీ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఏం చేశాడు, యాంకర్ ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేశాడు. పోనీ యాంకర్ ఇన్నింగ్స్ని చివరిలో మంచిగా కన్వర్ట్ చేశారంటే లేదు, అవుట్ అయిపోయాడు. ఇప్పుడు ఇదే ఇషాన్ కిషన్ నిన్నటి మ్యాచ్ యొక్క సిచ్యువేషన్లో తీసుకోండి. మన టీమిండియా 30 రన్స్కి క్విక్గా ఓపెనర్స్ వికెట్లు కోల్పోయింది. టార్గెట్ చూసుకుంటే 200 కంటే ఎక్కువ. దీని టైంలో ఇషాన్ కిషన్ ఏం చేసి ఉండొచ్చు, ఆ సెకండ్ T20 మ్యాచ్లో అన్నట్టు ఆడుంటే సరిపోయేది. అంటే సింగిల్స్ తీసుకుంటే స్కోర్ బోర్డ్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుండేది. బట్ అతను ఏం చేశాడో షార్ట్స్కి వెళ్ళిపోయాడు. ఒక 6 and 4 తగిలింది, బట్ థర్డ్ టైం అవుట్ అయిపోయాడు. సో మనం 2 ఇన్నింగ్స్లో క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ల్యాక్ ఆఫ్ గేమ్ ఏమైనా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా యాంకర్ ఇన్నింగ్స్ మరీ అంత ఇంపార్టెంట్ కాదు. ఎంత టార్గెట్ పెడితే సేఫ్ టార్గెట్ అవుతుందో తెలియదు కాబట్టి రిస్క్ అయితే తీసుకుని బ్యాటింగ్ చేయొచ్చు. బట్ చేజింగ్ చేస్తున్నప్పుడు మాత్రం గేమ్ అవేర్నెస్తో కూడా టెంపర్మెంట్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సిచ్యువేషన్ తగ్గట్టు బ్యాటింగ్ చేయగలగాలి. అప్పుడే ఆ బ్యాట్స్మెన్ ఒక చేజ్ మాస్టర్ అవుతాడు, టీంని గెలిపించగలుగుతాడు. సో ఏదైతే నేను ఇషాన్ కిషన్ ఎగ్జాంపుల్గా చెప్పానని చెప్పి అతను ఒక్కడ అలా చేస్తున్నాను కాదు, మిగతా బ్యాట్స్మెన్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. మీకు కాస్త బెటర్గా అర్థం అవ్వాలని చెప్పి లాస్ట్ 2 ఇన్నింగ్స్లో తీసుకున్నాను అంతే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మన ప్లేయర్స్ యొక్క బ్యాటింగ్ అప్రోచ్. మన వల్ల మైండ్ సెట్ ఎలా తయారైందంటే ఒక 2-3 డాట్ బాల్స్ పడినా పర్లేదు, 6-4 కొట్టి కవర్ చేద్దాం. అంతేగాని బ్యాట్ ఇవ్వడం తగ్గించి గ్యాప్స్లోకి బాల్ కొడదాం, డబుల్స్ తిరుగుదాం అనే మైండ్ సెట్ అక్కడ కూడా కనిపించట్లేదు. పర్టికులర్గా విరాట్ కోహ్లీ ఇలాంటి విషయంలో మాస్టరీ చేశాడు, అందుకే అతను చేజ్ మాస్టర్ అయ్యాడు. యాంకర్ ఇన్నింగ్స్ అంటే 2-3 డాట్ బాల్స్ ఆడేసి తర్వాత బౌండరీ కొట్టి స్ట్రైక్ రేట్ని కవర్ చేయడం కాదు. ఆల్మోస్ట్ ప్రతి బాల్ కూడా స్ట్రైక్ రొటేట్ చేయాలి, అప్పుడే స్కోర్ బోర్డు ముందుకు వెళ్తుంది, అతనిలో ఉన్న బ్యాట్స్మెన్ మీద ఒత్తిడి తగ్గుతుంది. కానీ ప్రజెంట్ మన వాళ్ళ మైండ్ సెట్ ఎలా లేదు, రన్స్ కొట్టడం అంటే 4లు 6లు అనుకుంటున్నారు. పర్టికులర్గా ఐపీఎల్లో ఫ్లాట్ పిచ్చెస్కు అలాగే 60 మీటర్ బౌండరీస్కు బాగా అలవాటు పడిపోయారు, చాలా ఈజీగా 6లు 4లు వచ్చేసేవి. దీంతో ప్రజెంట్ యంగ్స్టర్స్ ఎవరు కూడా స్ట్రైక్ రొటేషన్ మీద దృష్టి పెట్టట్లేదు. సో మన ఇండియన్ పిచ్చెస్ లేదా సబ్ కాంటినెంట్ ఎక్కడ మ్యాచ్లు అయినా సరే ఇది పెద్ద విషయం కాదు. అంటే మోస్ట్లీ మనకి సబ్ కాంటినెంట్ పిచ్చెస్ ఎక్కువ ఫ్లాట్గా ఉంటాయి, అట్ ది సేమ్ టైం బౌండరీ సైజెస్ కూడా చిన్నగా ఉంటాయి. బట్ ఎప్పుడైతే సేనా కంట్రీస్కి వెళ్తారో అక్కడ 6లు 4లు కొట్టడం అంత ఈజీగా ఉండదు, బౌండరీ సైజెస్ పెద్దగా ఉంటాయి. దీంతో స్ట్రైక్ రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది, అది కూడా చేస్తున్నప్పుడు. కానీ ప్రస్తుతానికి మన టీమిండియా బ్యాట్స్మెన్ ఇలా స్ట్రైక్ రొటేట్ చేసే ఉద్దేశంలో కనిపించట్లేదు. బట్ అఫ్కోర్స్ దీనికి మనం కూడా ఒక రీజనే. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు, ఎక్కువ స్ట్రైక్ రేట్ తాడితే అతను గొప్ప బ్యాట్స్మెన్, అదే తక్కువ స్ట్రైక్ రేట్ తాడితే అతను చెత్త బ్యాట్స్మెన్. గేమ్ అవేర్నెస్, టెంపర్మెంట్, సిచ్యువేషన్ వీటితో మనకు సంబంధం లేదు, ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆ బ్యాట్స్మెన్ వార్షిప్ చేస్తాం. సిచ్యువేషన్ తగ్గట్టు తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తే అతను టుక్ ప్లేయర్. సో ప్రజెంట్ మనమంతా కూడా ఇలాంటి ఐడియాలజీని బాగా గ్లోరిఫై చేస్తున్నాం. దీంతో ఆటోమేటిక్గా ప్రతి బ్యాట్స్మెన్ మీద కూడా స్ట్రైక్ రేట్ ప్రెజర్ పడుతుంది. తమ న్యాచురల్ గేమ్ ఆడేదానికంటే బండ కొట్టడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో మన టీమిండియా బ్యాట్స్మెన్ ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి, సిచ్యువేషన్ తగ్గట్టు ఆడడం అలవాటు చేసుకోవాలి. ప్రతి పిచ్ కూడా ఫ్లాట్గా ఉండదు, అట్ ది సేమ్ టైం ప్రతి బాల్ 6-4 కొట్టేలా ఉండదు. కొన్నిసార్లు మంచి బాల్స్కి రెస్పెక్ట్ ఇచ్చి వాటిని గ్యాప్స్లోకి గంటాలి, డబుల్స్ తిరగాలి, అలాగే సింగిల్స్ తీయాలి. అట్ ది సేమ్ టైం బౌండరీ డైమెన్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని వాటి తగ్గట్టు గేమ్ ప్లాన్ మార్చుకోవాలి. అంతేగాని ఎంత పెద్ద బౌండరీ నాకు సంబంధం లేదు నేను కొట్టేస్తా అంటే అవుట్ అయిపోతారు. సో మ్యాటర్ ఏంటంటే ప్రజెంట్ మన బ్యాట్స్మెన్ దగ్గర ఓపిక లేదు, టెంపర్మెంట్ లేదు. మెయిన్ సిచ్యువేషన్ తగ్గట్టు ఆడడం కంప్లీట్లీ మర్చిపోయారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏమనుకుంటున్నారు, మనం ఊపేద్దాం, తగిలితే రన్స్ వస్తాయి, గ్లోరిఫై చేస్తారు, లేకపోతే కింద ఉన్న వాళ్ళు చూసుకుంటారు, ఈ మైండ్ సెట్తో ఉంటున్నారు. వేరే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మైండ్ సెట్ ఎలా అయిపోతుంది, త్వరగా 3 వికెట్లు పడ్డాయి,
అంటే మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొట్టలేకపోయారు, ఇంక మనమే కొడతామని చెప్పి వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతున్నారు. అసలు మన బ్యాట్స్మెన్కి ఇర్రెస్పాన్సిబిలిటీ అలవాటు అయిపోయింది. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా చూసుకుంటున్నారు. టీం యొక్క అవసరాల దగ్గర తమ బ్యాటింగ్ వదలని మార్చుకోవట్లేదు, తమకు ఇష్టం వచ్చినట్టు బ్యాటింగ్ చేస్తున్నారు. సో దీని నుంచి కనుక మన టీమిండియా తొందరగా కోలుకోలేకపోతే మ్యాచ్లు గెలవడం చాలా కష్టం. పర్టికులర్గా చేంజ్ చేసినప్పుడు మన వాళ్ళు అసలు మ్యాచ్లు గెలవలేరు. ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చూసుకున్న బౌలింగ్ సరిగ్గా లేకపోతే మ్యాచ్లో ఓడిపోతారు ఆబ్వియస్లీ. బట్ ఆఫ్ కోర్స్ ప్రజెంట్ బౌలింగ్ అయితే మనం మరీ ఎక్కువగా బ్లేమ్ చేయలేం. అంటే మెయిన్ ప్లేయర్స్ కొంతమంది లేరు అనుకోండి, లైక్ బుమ్రా లేడు, హార్దిక్ పాండ్యా లేడు, ఎట్ ది సేమ్ టైం సిరాజ్ కూడా లేడు. కానీ బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ అందరు మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు కదా. సో మన వాళ్ళైతే ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి, ఐపీఎల్లో మంచిగా పెర్ఫామ్ చేసిన బ్యాట్స్మెన్ టీంలో తీసుకోవడం కాదు, బౌలర్స్ని తీసుకోండి. బ్యాట్స్మెన్ ఏముంది, ఫ్లాట్ పిచ్ 60 మీటర్ బౌండరీస్. బట్ ఇలాంటి డిఫికల్ట్ కండిషన్స్లో మన యంగ్ బౌలర్స్ ఎవరైతే మంచిగా వేస్తున్నారో వాళ్ళని టీంలోకి తీసుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రిన్స్ యాదవ్. అతను ఐపీఎల్ 2026లో మంచిగా బౌలింగ్ చేశాడు, దీంతో టీంలోకి తీసుకున్నారు. ఏమైంది, మంచి రిజల్ట్ ఇస్తున్నాడు. అండ్ అలాగే దాంతో పాటు రసిక్ దర్సాలం, మోషన్ ఖాన్ అండ్ ఆల్సో కార్తిక్ త్యాగి ఇలాంటి వాళ్ళు కూడా చాలా మెరుగ్గా బౌలింగ్ చేశారు ఐపీఎల్లో. దీంతో ఇలాంటి బౌలర్స్ని తీసుకొచ్చి గ్రూమ్ చేసే ప్రయత్నం చేయాలి. బట్ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, గట్టిగా ఇసిరేసే బౌలర్స్ని తీసుకొస్తున్నారు. లైక్ అశోక్ శర్మ, మయాంక్ యాదవ్ అండ్ ఎస్ ఠాకూర్ ఇలాంటి వాళ్ళని జింబాబ్వే సిరీస్ కోసం సెలెక్ట్ చేశారు. సో మన సెలెక్టర్స్ అయితే ఈ టీమ్ సెలక్షన్ ప్రాసెస్లో కాస్త రివర్స్లో ఉంటే బాగుంటుంది. అంటే ఐపీఎల్లో మంచిగా బ్యాటింగ్ చేసిన బ్యాట్స్మెన్ తీసుకురావడం కాదు, మంచిగా బౌలింగ్ చేసిన వాళ్ళని తీసుకురండి. ఎందుకంటే మనకి ప్రజెంట్ ఐపీఎల్ కండిషన్స్ కంప్లీట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్. దీంతో ఐపీఎల్లో బాగా పెర్ఫామ్ చేసిన బ్యాట్స్మెన్ మేబీ ఇండియన్ కండిషన్స్లో మంచిగా పెర్ఫామ్ చేయొచ్చు. బట్ సేనాకు వస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది. అదే ఐపీఎల్లో మంచిగా బౌలింగ్ చేసిన బౌలర్స్ చూసుకుంటే మాత్రం అలా కాదు, డెఫినెట్లీ వాళ్ళకి స్కిల్ ఉందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు డిఫికల్ట్ బౌలింగ్ కండిషన్స్లో ఎక్సెల్ అయ్యారు. దీంతో వల్ల సేనా కంట్రీస్కి పట్టుకొస్తే మంచిగా బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో బీసీతో పాటు మన టీమిండియా రూట్ లెవెల్ నుంచి ముందు కరెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిగతా విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. అంటే టీమ్ కాంబినేషన్, అలాగే ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు అండ్ ఆల్సో బ్యాటింగ్ ఆర్డర్, వీటన్నింటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మన టీమిండియా ప్లేయర్స్ యొక్క మైండ్ సెట్ మారాలి. ఒక టార్గెట్ని చేసినప్పుడు 10 ఓవర్లకి 15 ఓవర్లకి కొట్టవలసిన అవసరం లేదు. 20 ఓవర్స్ కొట్టినా గెలిపే. దీంతో మన వాళ్ళు టార్గెట్ని చేసే విషయంలో ఐపీఎల్ కలిసి ఎక్కడ కూడా తీసుకురాకూడదు. సో కంక్లూజన్ ఏంటంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆడడం మొదలు పెట్టాలి. గేమ్ అవేర్నెస్ పెంచుకుని సిచ్యువేషన్ తగ్గట్టు బ్యాటింగ్ చేయాలి. ఎవరికి వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు తమ బ్యాటింగ్ని మార్చుకుంటే సరిపోద్ది, మన టీం చాలా వరకు కరెక్ట్ అయిపోద్ది. అట్ ది సేమ్ టైం ఈ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇన్సెక్యూరిటీ తగ్గించాలి. అంటే ఊరికి ఎక్కువ టీంలో మార్పులు చేసేకూడదు. ఒక 3 మ్యాచ్లు ఫెయిల్ అయితే తీసేస్తారు సంజు శాంసన్ని. అది కూడా ప్లేయింగ్లో నుంచి మాత్రమే డ్రాప్ చేశారంటే కాదు, ఒక సిరీస్ నుంచే పక్కన పెట్టేశారు. అట్ ది సేమ్ టైం ఫ్యాన్స్ చూసుకున్నా, అంటే మనం చూసుకుని ఇండివిజువల్ వార్షిప్ తగ్గించుకోవాలి భయ్యా. సంజు శాంసన్ టీంలో లేడని చెప్పి ఇండియా మ్యాచ్ ఓడిపోవాలని కోరుకోవడం చాలా తప్పదే. అతను పక్కన పెట్టినందుకు మనం సెలెక్టర్స్ని బ్లేమ్ చేయొచ్చు, కోచింగ్ స్టాఫ్ని బ్లేమ్ చేయొచ్చు. బట్ ఇండియా మ్యాచ్ ఓడిపోవాలని చెప్పి కోరుకోవడం చాలా రాంగ్ థింగ్ అవుద్ది. ఇన్ఫాక్ట్ సంజు శాంసన్తో పాటు ఏ ప్లేయర్ కూడా ఇలా అనుకోడు. అంటే నేను టీంలో లేకపోతే ఇండియా మ్యాచ్ ఓడిపోవాలని చెప్పి ఏ ప్లేయర్ కూడా కోరుకోడు. సో మన టీమిండియా ప్లేయర్స్ ఎలా అయితే రెస్పాన్సిబుల్గా ఆడాలని చెప్పి కోరుకుంటున్నామో మన ఫ్యాన్స్ కూడా అంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్లేయర్స్ మీద ఒత్తిడి తగ్గి మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఐ హోప్ మీరైతే దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.